మైన్స్ ఆఫీస్ నుంచి అఫీషియల్ గా మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినాకే మళ్ళీ వచ్చా. మొన్నటిదాకా ఎమ్మెల్యే అనాథరాజు కాదు, మీరు కూడా అనాథరాజుదే. మొన్న మీరు ఆపేసినప్పుడే నేను గ్రహించాల్సింది, నేను గ్రహించలేకపోయా. అవన్నీ డూప్లికేట్, అసలు ఇదే బిల్లు కూడా కాదు ఇది. అసలు ఇదేదో పిచ్చి బిల్లు, ఇది కంప్యూటర్ బిల్లు కూడా కదా. కంప్యూటర్ బిల్లు కాదు, దీని కాదు, ఇదేం లేదు. వీళ్ళు కొట్టింది సాయిబాబా టెంపుల్ దగ్గరది, ఇది ఫ్లాట్ నెంబర్ 32. ఇది జీసీకేసీ వాడిది. ఇది వాడే వే బిల్లు ఎంత అవుతుంది? ఇది మైన్స్ వాడిది ఉండాలా? అది మన వేరే పుస్తకం. ఇది ఎక్కడ దొరికింది? వాచ్మెన్ దగ్గర సెక్యూరిటీ గార్డ్. ఎమ్మెల్యే వెహికల్స్ ఇక చూడండి అయ్యా, ఎమ్మెల్యే వెహికల్స్ జోగి రమేష్ అవినీతి దందా 28వ తారీఖు 23వ తారీఖు ఎమ్మెల్యే వెహికల్స్ 23/1/24 40 వెహికల్స్. లాస్ట్ టైం ఉంది ఎన్నో తారీఖు? 4వ తారీఖు నుంచి మొన్న మనం. ఇది 23వ తారీఖు. ఇంకా ఎదురు కూడా మన 30 తారీఖు నుంచి కూడా ఉన్నాయి ఎదురు. ఇది 24 స్టార్టింగ్ పేజ్ నుంచి కూడా ఉన్నాయి. క్యాష్ బ్యాక్ చూడండి, లైవ్ పొద్దున్న నుంచి క్యాష్. అది ఇది ప్రత్యక్ష సాక్ష్యం. మొన్న ఒక బుక్ దొరికింది, అది ఈవినింగ్ షిఫ్ట్ అనుకుంటా, ఇది మార్నింగ్ షిఫ్ట్. ఇక్కడ క్లియర్ గా ఎమ్మెల్యే వెహికల్స్ అని చెప్పేసి క్లియర్ గా నోట్ చేసి ఉంది. చూడండి ఏ విధంగా మరి ఇదే జగన్మోహన్ రెడ్డి మా వాళ్ళంతా పత్తిత్తులు, నీతివంతులు. పెడన్ నుంచి పెనంలూరులో పెట్టాను, పెనంలూరు ఉద్ధరిస్తాను అని చెప్పి జోగి రమేష్ ని తీసుకొస్తే, ఇక్కడ జోగి రమేష్ మొదటి రోజు నుంచి, ఇది ఎన్నో తారీఖు? 23వ తారీఖు. మరి ఆయన ఒక రోజు అటు ఇటుగా ఇక్కడ ఇన్ఛార్జ్ గా వచ్చాడేమో. మరి దీని మీద ఇది ప్రజలకి చూపిస్తాను రేపటి నుంచి. ఇక్కడ ఏ విధంగా మరి అక్రమంగా మైనింగ్ జరుగుతా ఉందో ఇది ప్రజల ముందుకు తీసుకెళ్తా అని చెప్తా ఉన్నాను. క్లియర్ గా ఎమ్మెల్యే వెహికల్స్ అని చెప్పి ఇక్కడ నోట్ చేసి ఉంది. ఇంకా చాలా నోట్ బుక్స్ ఉన్నాయి ఇక్కడ. మొన్న ఒక 2 నోట్ బుక్స్ దొరికినాయి, మళ్ళీ ఇంకో బుక్ దొరికింది. ఇదిగో ఇవన్నీ కూడా రిజిస్టర్లు.